ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలకు విశాఖ వేదికగా మారింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత విశాఖలో శుక్రవారం నుంచి 3 రోజుల పాటు విద్యార్థి పరిషత్ మహాసభలు జరగనున్నాయి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మహాసభల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సమావేశాల ప్రాధాన్యం, చర్చించే అంశాలు, తీసుకునే తీర్మానాలపై మాధవ్తో విశాఖ ఐ న్యూస్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. భారత విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలు విశాఖపట్నంలో రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 24, 25, 26 తేదీల్లో నిర్వహించేటువంటి భారీ ఈ రాష్ట్ర మహాసభలకు సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. భారీ ఎత్తున చేస్తున్నటువంటి ఏర్పాట్లలో ఏ విధంగా ఉండబోతుంది, 3 రోజులు ఈ రాష్ట్ర మహాసభలు ఎలా జరగబోతున్నాయి, దాదాపు 20 సంవత్సరాల తర్వాత విశాఖపట్నంలో నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర మహాసభలకు సంబంధించి ఏర్పాట్లు అయితే దగ్గరుండే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారు, అదేవిధంగా బీజేపీ నేతలతో పాటు ఏబీవీపీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. మనతో పాటు మాధవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే విశాఖపట్నంలో నిర్వహిస్తున్నటువంటి ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర మహాసభలు ఏ విధంగా జరగబోతున్నాయి? ఇది రేపు ప్రారంభం కాబోతుంది. ఈ సభలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే విద్యార్థి లోకంతో కూడా రాబోతుంది. సుమారు 2000 మంది విద్యార్థి డెలిగేట్స్తో ఈ యొక్క 43వ రాష్ట్ర మహాసభలు అత్యంత వైభవంగా జరుగుతుంది. విశాఖకు సంబంధించిన పౌరులందరూ కూడా ఒక స్వాగత సమితి ఏర్పాటు చేయడం జరిగింది. మన కలిదిండి రఘు గారు, రఘు ఇన్స్టిట్యూషన్ సంబంధించిన అధినేత చైర్మన్గా, అలాగే ఇతర నేతలందరూ కలిసి ఒక స్వాగత సమితి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి మన రాజేంద్ర ప్రసాద్ గారు, కాంటినెంటల్ కాఫీ చైర్మన్ గారు ముఖ్య అతిథిగా, అలాగే మన అంబటి రాయుడు, మన స్టార్ క్రికెటర్, అతను కూడా దీనికి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. 3 రోజుల పాటు అనేక అంశాలపైన ఈ యొక్క సమావేశాల్లో చర్చలు జరుగుతాయి. ముఖ్యంగా విద్యారంగ సమస్యలు, రాష్ట్ర స్థితి పైన, కొత్త ప్రభుత్వంలో ఏవైతే మౌలిక మార్పులు జరగాలో, అలాగే ఏదైతే మెగా డిఎస్సి డిక్లేర్ చేయాలో, అలాగే అనేక రకాల ఇతర విషయాలపైన ఈ యొక్క సమావేశాల్లో నిర్ణయాలు చేయడం జరుగుతుంది, తీర్మానాలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం 75 వసంతాలు పూర్తి చేసుకున్న మన రాజ్యాంగ స్వీకరణ మహోత్సవం కూడా ఈ యొక్క సభల్లో చేయబోతున్నాం. అలాగే రాజ్యాంగ స్ఫూర్తితో, అలాగే అంబేద్కర్ యొక్క ఆశయాలను ఏ విధంగా సాధించాలనే లక్ష్యంగా ఈ యొక్క సమావేశాలు ఉంటాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించిన స్ఫూర్తి, ఆయన ఏ విధంగా అనుసరించాలి, ఏ విధంగా ఆచరించాలి అనే విషయం పెద్ద ఎత్తున యొక్క సమావేశాల్లో చర్చించడం జరుగుతుంది. అలాగే ఆలోచనలోనే పంచ పరివర్తన, దానికి సంబంధించి కూడా ఒక ఆలోచన ఉంటుంది. అలాగే ఒక యువ పురస్కార్ చెప్పి అందరికి ఇన్స్పైర్ చేసే విధంగా సయ్యద్ షానవాజ్ అనే ఒక మహిళకి, ఒంగోలు సంబంధించిన ఆవిడకి గౌరీ మెమోరియల్ పురస్కార్ ఇవ్వటం జరుగుతుంది. దానికి హీరో శ్రీకాంత్ గారు రాబోతున్నారు. ఆ విధంగా ఈ యొక్క సమావేశాలు అనేక మంది ప్రసంగాలు ఉంటాయి. ఆర్ఎస్ఎస్ సంబంధించిన 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ యొక్క సంఘ గంగ సంబంధించిన అంశం కూడా ఇక్కడ ప్రస్తావన ఉంటుంది. ఆ విధంగా సుదీర్ఘకాలం, అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ విశాఖపట్నంలో నిర్వహించడానికి కారణాలు అంటే ప్రతి సంవత్సరం ఒక చోట జరుగుతుంది. ఈసారి సమావేశాలకి ప్రత్యేకత ఏంటంటే ఇది 75 వసంతాలు పూర్తి చేసిన రాజ్యాంగానికి సంబంధించిన ఆ సందర్భంగా, అలాగే విశాఖపట్నంకి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ విద్యార్థి పరిషత్ సంబంధించి అనేక మంది నాయకులు, మనందరికీ తెలుసు వెంకయ్య నాయుడు గారు ఈ ప్రాంగణంలోనే విద్యార్థి నాయకుడిగా, ఏబీపీ సంబంధించిన నాయకుడు ఎదిగి వాళ్ళ దేశానికి ఉపరాష్ట్రపతి అయ్యాడు. అలాగే అనేక మంది నాయకులు ఈ ప్రాంతం నుంచి రావడం జరిగింది. విద్యార్థి పరిషత్ సంబంధించిన జాతీయ సమావేశాలు కూడా ఇక్కడ జరగడం జరిగింది. ఆ విధంగా అనేక మంది, అరుణ్ జైట్లీ గారు అప్పుడు ఇక్కడి నుంచే మాట్లాడటం జరిగింది. ఆ విధంగా విశాఖపట్నానికి పెద్ద ఘనమైన చరిత్ర ఉంది. విద్యార్థి పరిషత్ ఈ ప్రాంతంలో ఒక బలమైన సంస్థగా కూడా ప్రబలింది కనుక ఆ విధంగా ఈ యొక్క మహాసభలకి ప్రత్యేకత సంతరించుకుంది. ఏబీవీపీ సంఘం తరఫున మీరు ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు? అదే రాష్ట్రంలో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? దానికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో విద్యార్థి సంఘం తరఫున మీరు చేయబట్టే పోరాటాలు ఏ విధంగా ఉండబోతుంది? అఖిల భారత విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలకు విశాఖపట్నం అన్ని విధాలుగా సిద్ధమవుతుంది. సుమారు 1500 నుంచి 2000 మంది విద్యార్థులు అన్ని జిల్లాల నుంచి కూడా విశాఖపట్నం చేరుకున్నారు. సో ఇక్కడ నుంచి 3 రోజులు కూడా అంగరంగంగా కూడా విద్యార్థుల తరఫున ఏవైతే విషయాలు అయితే రాష్ట్ర గవర్నమెంట్కి చెప్పాలో ఆ విషయాలపైన, అలాగే రాష్ట్ర స్థితి, విద్యాస్థితి పైన నిరంతరం విద్యార్థి పరిస్థితి ఎలా పనిచేస్తుందో ఆ విషయాలపైన కూడా చర్చించడం జరుగుతుంది. అలాగే విశాఖపట్నం, ఉత్తరాంధ్రకు సంబంధించిన అన్ని విషయాలు కూడా విద్యార్థులకి చాటి చెప్పే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. అలాగే అఖిల భారత విద్యార్థి పరిషత్ ఇప్పటివరకు సాధించిన ఘనతలు అన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ తరపున, అలాగే కొన్ని కార్యక్రమాల తరపున కూడా అన్ని విధాలుగా విద్యార్థులతో పాటు విశాఖపట్నం అన్ని వాసులు కూడా చూపించే విధంగా అన్ని పరిశోధనలు చేస్తున్నాము ఇక్కడ. సో ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి తరపున తెలియజేస్తున్నాం.
ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే రేపటి నుంచి 3 రోజుల పాటు విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జరగబోతున్నటువంటి అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర మహాసభలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి దాదాపు 2000 మంది డెలిగేట్స్కి అయితే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నానికి ఒక చరిత్ర ఉంది. ఆ విశాఖపట్నంలో రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోవడం కూడా గర్వకారణంగా ఉందని చెప్పి ఏబీవీపీ నాయకులతో పాటు బీజేపీ నాయకులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ప్రముఖులు కూడా రాబోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్కి సంబంధించి, బీజేపీకి సంబంధించి, ఏబీవీపీకి సంబంధించి ముఖ్య నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ విద్యార్థి సంఘాన్ని అయితే ఒక క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లే విధంగా నిర్వహించే కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వానికి విద్యార్థి సమస్యలను తెలియజేసి విద్యార్థి సమస్యల పరిష్కారానికి కూడా ఏబీవీపీ కృషి చేసిందని చెప్పి స్థానికుల ఏబీవీపీ నాయకులు, బీజేపీ నాయకులు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.